నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. పాటిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఎటువంటి కార్యాలు జరుగుతాయి అనే విషయాన్ని ఈరోజు ఒకటి ఎగ్జాంపుల్ గా చూద్దాం. రండి వెళ్దాం. లేవియాకాండం 19వ అధ్యాయం. లేవియాకాండం 19వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం 11వ వచనం వరకు చదువుదాం. హల్లెలూయా. లేవియాకాండం 19వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుతాం. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. పేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. నేను మీ దేవుడినైనా యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, వంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. హల్లెలూయా. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా, ఏ న్యాయ విధిని విధించినా, ఏది చెప్పినా దాని వెనక దాని ఫ్యూచర్ లో ఎంతో మేలు దాగి ఉంటుంది. నేను అంటాను, దేవుని రాజ్యం కొరకు ప్రయోజనకరమైన విషయం ఏదో దాగి ఉంటుంది. ఆయన అబద్ధం ఆడకూడదు అని చెప్తున్న సమయం, లేదు నేను అబద్ధమే ఆడతాను, అబద్ధం ఆడకపోతే ఎలా జీవిస్తామండి, మనుషులం కదండి అనిపించచ్చు. ఎవరికండి ప్రయోజనం? అబద్ధం ఆడకపోతే దేవునికి ప్రయోజనం, మనకి ప్రయోజనం. అబద్ధం ఆడకుండా ఉంటే అగ్నిగంధకములతో మండే గుండంలో పాలు పంపులు పొందకుండా జీవాధిపతి అయిన దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండే భాగ్యం దొరుకుతుంది కనుక అబద్ధం ఆడకుండా ఉండుట ఎవరికి ప్రయోజనకరం? మనకే ప్రయోజనకరం అండి. ఏర్పరచబడిన వారు, పిలుపులో ఉన్నవారు నమ్మకత్వాన్ని నిరూపించుకుంటూ ఉన్న సమయం, ఫెయిల్ అవ్వకుండా కాపాడేదేనండి ఆజ్ఞ. ఆయన న్యాయ విధులు మనల్ని ఎంతో పెద్ద కీడుల నుంచి కాపాడుతూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఆ మేలు కనపడకపోవచ్చు. ఒకరితో ఒకడు పొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడద్దు, దొంగిలించద్దు. ఎందుకు తెలుసా? ఇవన్నీ వేరొకని పని. ఎవరు వాడు? అబద్ధికుడు, అపవాది, ఘట సర్పం, సాతాను అని వానికి పేర్లు. ఇది వాని స్వభావాలు. ఇవి వాని స్వభావాలు. వాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు తప్ప మరి దేనికి రాడట. కేవలం దానికే వస్తాడు. గొర్రె చర్మం వేసుకొని వచ్చిన, గొర్రెల కాపరి చర్మం వేసుకుని వచ్చిన, ఏది చేసినా వాని ప్రధాన ఉద్దేశం దొంగిలించాలా. ఇప్పుడు దొంగిలించద్దు అనే ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు అనేక దోష కార్యములు అక్కడ ఆగిపోవట్లేదా? దేవుని రాజ్యమునకు ప్రయోజనకరంగా మనం ఉండాలి అంటే ఆయన న్యాయ విధులు పాటించాలి. కానీ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభా, మా స్వభావాలన్నీ మార్చుకునేటట్లుగా
మీరు న్యాయ విధుల్ని కానీ, ఆజ్ఞల్ని కానీ, కట్టడల్ని కానీ మీరు డిజైన్ చేసి మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం అని చెప్తాం. ఎవరండి ఇలా చెప్తారు? కృప కలిగిన దేవుడు గనుక ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యండి అని మరొక అవకాశం ఇచ్చారు. ఎవరికండి ఇచ్చారు? ఆఫ్టర్ ఆల్ ఒక మనుషులకి మాత్రమే ఇచ్చారు. గొప్పగా నిర్మింపబడిన కెరూబులకి ఇచ్చారా? ప్రధానత్వంను నిలుపుకొనుకున్న పడిపోయిన దూతలకు ఇచ్చారా? ప్రధానులకు ఇచ్చారా? లేదు. తీర్పు కొరకు కావల్లో బిలముల్లో ఉంచారట. కటిక చీకటి కలిగిన బిలముల్లో ఉంచారట. కానీ మనుషులకు మాత్రం, ఆ చీకటి అయిన మనుషులకి మాత్రం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచే అవకాశం ఇచ్చారు. ఇది కాదా గొప్పతనం? ఇది కాదా కృప అంటే? ఇది కాదా ప్రేమ అంటే? అని స్తుతులకు పాత్రుడు కాదా మరి? ఇంకా చాలు, ఇది మాత్రమే నాకు ఇంకా చాలు అని ఆయన కట్టడల వెంట, ఆయన న్యాయ విధుల వెంట మన ప్రాణం వెళ్ళిపోవాలి. సత్యమును గూర్చిన ఆశ హృదయం లోపల గాని, లోపల అట్టడుగునైనా కనీసం ఉంటే ఖచ్చితంగా ఆయన న్యాయ విధులకు అది కనెక్ట్ అయిపోతుంది. ఆ హృదయం కనెక్ట్ అయిపోద్ది. ఆ జీవితంలో మార్పు వచ్చేస్తుంది. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ప్రభా, మేమెవ్వరు కూడా నీ న్యాయ విధుల నుంచి తప్పిపోకుండానట్లుగా మహాకృప మాకు కావాలి ప్రభా. తీసుకుంటున్న తీర్మానంలో నుంచి మేము పడిపోకూడదయ్యా. ప్రార్థన చేద్దామా ఒకసారి? ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. మీరు ఏ ఆజ్ఞ ఇచ్చినా, ఏ కట్టడలు పాటించమని చెప్పినా నా తండ్రి ప్రభువా, అది ఫ్యూచర్లో ఏదో ఒక మేలు జరుగుతుంది అని మేము నమ్ముచున్నాం తండ్రి. అబద్ధం ఆడవద్దు అంటే మేము అబద్ధం ఆడు వారుగా ఉండటానికి వీలు లేదు ప్రభువా. నా తండ్రి యేసయ్య, మీరు న్యాయ విధులు నా తండ్రి ప్రభువా యేసయ్య నియమించినది నా తండ్రి యేసయ్య మమ్మల్ని కీడు నుండి కాపాడుట కొరకే అని నా తండ్రి మేము నమ్ముచున్నాం. అబద్ధం ఆడకండి, దొంగలించకండి అని నా తండ్రి ప్రభువా యేసయ్య అనేకమైన విషయాలు నా తండ్రి ప్రభువా మీరు మాకు చెప్తుండగా నా తండ్రి ప్రభువా ఇవన్నీ అపవాది నా తండ్రి ప్రేరేపించే పని అని నా తండ్రి మేము గ్రహిస్తున్నాం ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్య, నా తండ్రి యేసయ్య, మీరు మా కొరకు నా తండ్రి ఆజ్ఞలను, కట్టడాలను, న్యాయ విధులను నా తండ్రి మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా వీటిని అన్నింటినీ కూడా మేము తప్పకుండా నా తండ్రి ప్రభువా యేసయ్య పాటించు వారంగా ఉండటానికి సహాయం దయచేయండి ప్రభువా. ఎక్కడ కూడా నా తండ్రి ఆజ్ఞలను పాటించలేని స్థితిలో మేము ఉండటానికి వీలేదు. కట్టడాలను, న్యాయ విధులను నా తండ్రి ప్రభువా యేసయ్య పాటించకుండా నా తండ్రి మేము తప్పించుకోవటానికి వీల్లేదు ప్రభువా. తండ్రి ఈ అవకాశము నా తండ్రి మీరు మనుషులైన మాకు మాత్రమే ఇచ్చి ఉన్నారు. సరి చేసుకోవటానికి మీరు ఛాన్స్ ఇచ్చి ఉన్నారు ప్రభువా. నా తండ్రి ప్రభువా మీకే వేలాది కోట్లాది స్తుతులు, స్తోత్రంలయ్యా. అవునయ్యా, ఈ నా తండ్రి ప్రభువా యేసయ్య ఈ ఆజ్ఞలు, కట్టడాలు మరి దేవదూతలకు కూడా నా తండ్రి ప్రభువా మీరు ఇవ్వలేదు ప్రభువా. అవును తండ్రి ప్రభువా, తప్పు చేసిన వారిని నా తండ్రి ప్రభువా యేసయ్య అది దూతలైనా సరే అపవాదిని, ఆ దూతలను అందరినీ నా తండ్రి ప్రభువా అంధకార బిలములలో నా తండ్రి పెట్టిన దేవుడు మీరై ఉన్నారు ప్రభువా యేసయ్య. తండ్రి యేసయ్య, మనుషులుగా నా తండ్రి యేసయ్య మమ్మల్ని మీరు నా తండ్రి మీ స్వారూప్యములో నా తండ్రి చెక్కి నా తండ్రి ప్రభువా మీలా మేము ఉండాలని, మీలా మేము ప్రవర్తించాలని, మీ వల్లే మేము జీవించాలని నా తండ్రి ప్రభువా మమ్మల్ని ఎంతగానో నా తండ్రి ప్రభువా యేసయ్య మీరు ప్రేరేపిస్తున్నారు. అనేకమైన కార్యములను, అనేకమైన సూచనలను, అనేకమైన కట్టడలను, న్యాయ విధులను, ఆజ్ఞలను మాకిచ్చి నా తండ్రి
ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ముందుకు వెళ్ళాలి, ఇలా బలపడాలి, ఇలా వాక్యం చేత దినదినము నా తండ్రి ఉదక స్నానం చేయబడాలి, నా తండ్రి ఇది న్యాయమైన కట్టడ అని నా తండ్రి అనేకమైన విషయాలు నా తండ్రి ప్రభువా మాకు రోజు నా తండ్రి ప్రభువా ఉదయ కాలమునే మాకు బోధిస్తున్నందుకు స్తోత్రములయ్యా. ఎక్కడ కూడా నా తండ్రి మీ న్యాయ విధులను మేము విడిచిపెట్టు వారంగా ఉండక నా తండ్రి ప్రభువా మేము జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలయ్యా. మీరిచ్చిన ఆజ్ఞల మార్గమును నా తండ్రి ప్రభువా యేసయ్య మేము చేసుకొని నా తండ్రి ప్రభువా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మీ ఆజ్ఞల మార్గంలోనే మేము నడవాలి ప్రభువా. అట్టి బాధ్యత మా నా తండ్రి ప్రభువా యేసయ్య మీరే మాకందరికీ ఇచ్చినందుకు నా తండ్రి ప్రభువా మమ్మల్ని నా తండ్రి శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తున్నందుకు మీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇక చూడండి 9వ వచనానికి వెళ్దాం. మీ భూమి పంటను కోయినప్పుడు, చెప్పండి భూమి పంట కోయినప్పుడు అని. భూమి పంట కోయినప్పుడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీ భూమి పంట కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, మొత్తం ఊడ్చేయకూడదట. పొలంలో ఓరలు అంటే చివర్లు విడిచిపెట్టాలి. ఇంకేం చేయాలి? నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. మనం పంట కోసే సమయం కొన్ని కింద పడిపోతూ ఉంటాయి, కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. వాటిని మరలా వెళ్ళి ఏరకూడదట, పరిగెను విడిచిపెట్టాలట. ఇంకేం చేయాలి? నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫల వృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ కోత కోసేటప్పుడు పరిగెను ఏరద్దు, నీ ఫల వృక్షముల తోటలో ఉన్న పరిగెను కూడా నువ్వు తీసుకోవద్దు. ఎందుకు? బీదలకును పరదేశులకును వాటిని విడిచి పెట్టవలెను. చెప్పండి, ఏం చేయాలి దీన్ని? బీదలకు, చెప్పండి బీదలకు పరదేశులకు విడిచిపెట్టాల. మీ గమనించండి, ఒకడు దొంగ చేయకూడదు, ఒకడు అబద్ధం ఆడకూడదు అంటే ఈ తీర్మానం తీసుకొని ఇలా నడుస్తున్న ఒక వ్యక్తి బీదలను పరదేశులను తన పొలములోనికి రాణిస్తున్న ఒక అవకాశం. నువ్వు పరిగా ఆల్రెడీ వదిలిపెట్టావు. నీ దగ్గర ఎవరైనా దొంగతనం చేయాల్సిన అవసరం ఉందా? లేదు. నువ్వు పరిగా వదలలేదు, నువ్వు ఫలవృక్షాలు వదలలేదు, అస్సలు ఒక్కటి కూడా వదలకుండా నువ్వు జాగ్రత్తగా కనిచేసుకుని ఉన్నా. ఒక్కటి తినాలన్నా వాడు ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? దొంగతనం చేయాల. ఆయన న్యాయ విధులు ఎంత గొప్పవి తెలుసా? ఎంత గొప్పవంటే, రండి వెళ్దాం ఒక ఏరియాకి, మనందరికి తెలిసిన సుపరిచితమైన ఏరియా, రూతు గ్రంథం. ఈ ఆజ్ఞలను, ఈ న్యాయ విధులను జాగ్రత్తగా పాటిస్తున్న ఇశ్రాయేలీల కుటుంబాల్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనే విషయాన్ని చూసి వద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు మొదటిగా చదువుదాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనము, 2వ అధ్యాయము 3 వచనాలు. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవనకోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగె నేర్కొందని నయోమితో చెప్పగా,
ఆమె నా కుమార్తె పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్లి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమెలెకు వంశపోడైన బోయజ్ది. ఇక్కడ విషయం చూడండి, మోయాబు దేశం నుండి తిరిగి వచ్చేసారట. ఎవరు? రూతు అనే ఆమె కోడలు మోయాబు దేశంలో బ్రతికి అక్కడే ఉన్న ఆమె రూతు. ఇక్కడి నుంచే బెత్లెహేం నుంచే వెళ్ళిన, మోయాబు దేశంలో బ్రతుకుదాం అనుకుని వెళ్ళిన నయోమి తిరిగి బెత్లెహేంనకు వచ్చేసారట. వారిద్దరూ వచ్చిన సమయం, వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. చెప్పండి, ఎప్పుడు ఏ సమయానికి చేరారు? యవల కోత ఆరంభములో అని చెప్పండి. ఒకప్పుడు బెత్లెహేమునే విడిచిపెట్టి ఎందుకు వెళ్ళారు తెలుసా? కరువు వలన. బెత్లెహేములో ఇంకా ఫుడ్ దొరకట్లేదని బెత్లెహేమును విడిచిపెట్టి వాళ్ళు మోయాబు దేశంకు వెళ్ళారట. కానీ అక్కడి నుంచి రిటర్న్ అయ్యి వస్తున్నప్పుడు మోయాబు దేశం నుంచి రూతు అక్కడి నుంచి, అంటే మోయాబు దేశం నుంచి తన అత్త అయిన నయోమితో వచ్చేసింది. ఎలా వచ్చిందండి? ఏమైనా హోప్ ఉందా? ఈ అత్తకి ఇంకొక కుమారుడైనా పుడతాడా? లేదు, ఏ హోపు లేదండి. నయోమితో బ్రతకడానికి ఆమెకి ఏ హోపు లేదు. కానీ మోయాబు దేశంలో బోల్డ్ అంత హోప్ ఉంది. ఎవరు ఈ మోయాబీలు? అమోనీలు, మోయాబీలు ఎవరు? లోతు పిల్లలు, లోతు సంతానం. ఇప్పుడు లోతులో నుంచి, అంటే లోతు సంతానంలో నుంచి ఎంత భయంకరమైన శాపం బయటికి, శాపగ్రస్తమైన జనాంగం బయటికి వచ్చిందో మనం చూసాం. ఎంత విగ్రహారాధనకు వారు బలి అయిపోయారో మనం చూసాం. అటువంటి భయంకరమైన ప్రజల్లో నుండి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అనుకుని ఏ హోపు లేకపోయినా కేవలం ఆమె దేవుడు, ఆమె జనం మాత్రమే నాకు చాలు అని నయోమిని పట్టుకొని వచ్చేసిన రూతు. ఇదిలా ఉంటుండగా ఆమె వచ్చిన సమయం అట బెత్లెహేంలో యవల కోత ఆరంభ సమయం అట. అంటే ప్రారంభిస్తున్న కోత సమయం ప్రారంభిస్తున్నారు. చెప్పాలి, ఇది ఏ సమయం? కోత సమయం. కోత సమయం ప్రారంభిస్తున్నప్పుడు ఎంటర్ ఏ శాపగ్రస్త జీవితమైన మార్పు పొందవలసిందే. ఆమేన్. ఎందుకు తెలుసా? లోతు జీవితంలో, అంటే పిల్లల జీవితంలో వచ్చిన శాపం రూతు జీవితంలో బ్రేక్ అయింది. ఎలా బ్రేక్ అయింది చూడండి. నయోమి పెనిమిటికి బంధువు ఒకడున్నాడట, అతని పేరు బోయజ్. ఈ బోయజ్కు పొలం ఉంది. ఆ పొలంలోకి పోయి ఈమె పరిగ ఏరుకుంటూ ఉందట. వెళ్ళి పరిగ ఏరుకుని వస్తానని చెప్పి అతను పర్మిషన్ అడిగితే ఆమె పొమ్మన్నది. అప్పుడు ఆమె చేసిన పని చూడండి, 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయివారి వెనుక పొలంలో ఏరుకొనెను. కోయివారి వెనకే వెళ్ళి పరిగ ఏరుకుంటుందట. చెప్పండి, ఏం చేస్తుంది? ఓ కమాన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? విత్తువాని వెంటే కోయివారు వచ్చే కాలంలోనే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం. కోయివారు వెంట
పరిగె ఏరుకుంటే కూడా చాలు, శాపములు తొలగిపోతాయి. ఆమేన్. ఆమేన్. ఎందుకు చూడండి, ఆ పొలములో ఆమె పోయిన భాగం ఎలిమెలెకు వంశపు వాడైన బోయజ్ది. బోయజు బెత్లెహేం నుండి వచ్చి చెప్తున్న మాట చూడండి 4వ వచనంలో, యెహోవా మీకు తోడై ఉండును గాక. ఒక యజమానుడు పొలంలోనికి వచ్చి చిరుబురులాడుతూ తిట్టుతూ గసురుతూ లేడు. ఏమంటున్నాడు? పనివారితో ఏమంటున్నాడు చెప్పండి? యెహోవా మీకు తోడై ఉండును గాక. అంటే ఒక యజమానుడుగా అక్కడ పని చేస్తున్న వారితో, కోత కోస్తున్న వారితో ఎంత మంచి సంబంధం కలిగి ఉన్నాడండి. యెహోవాని బట్టి కదులుతున్న ఒక వ్యక్తిగా కనబడట్లేదా? యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోయి వారితో చెప్పాడటండి. ఇంకేమైంది? అలా ఎప్పుడైతే తను క్షేమ వచనాన్ని, మంచి ఆశీర్వాదపు వచనాన్ని పలికాడో, రిటర్న్ తనకి ఏం దొరుకుతుందో చూడండి. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. హల్లెలూయా. ఎంత మంచి సంబంధం, ఎంత మంచి సంబంధం. అంటను యజమానులకు పనివారికి ఉండవలసిన మంచి సంబంధం అండి ఇది. నువ్వేం ఎత్తుతో అది కోస్తావు నాన్న. యెహోవాని బట్టి మంచి వచనం పలికాడు, అదే యెహోవాని బట్టి రిటర్న్ ఏం తీసుకుంటున్నాడు? ఆశీర్వాదపు వచనం తీసుకుంటున్నాడు. ఎవరు? బోయజు. తనకు ఎంతో పొలం ఉంది, ఎంతో ఆస్తిపరుడు. ఎన్ని ఉన్నా పొలంలో పని చేయి వారితో తన సంబంధం ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇలా ఉన్న తర్వాత బోయజు కోయి వారి మీద ఉంచబడిన తన పని వాణిని చూచి అడుగుతున్నాడు, ఈ చిన్నది ఎవరు అని అడిగి, ఇక తర్వాత మనకి తెలుసు ఆమె ఏ విధంగా తనకు భార్యగా మారింది అని ఈ మిగిలిన విషయాల్లో ఉంది. ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటి అంటే, దేవుడు ఒక న్యాయ విధిని పెట్టారు, ఒక ఆజ్ఞను పెట్టారు, ఒక కట్టడం నియమించారు. మన జీవితంలో ఏదైనా చెయ్యు అన్నారు, చెయ్యొద్దు అన్నారు అంటే దాని వెనక ఎంతో గొప్ప మేలు దాగి ఉంటది. అది ఎటువంటి మేలు అంటే, ఒక ఆజ్ఞ యేసు ప్రభు వారు ఇస్తున్నారు మన పేతురు గారికి. ఏమని? నువ్వు పోయి ఒక చేప నోట్లో షెకెల్ కనిపిస్తుంది, పోయి తీసుకుని రా అని చెప్పిన తర్వాత ఆయన తీసుకుని వచ్చిన తర్వాత చేప నోట్లో, చేప దగ్గరికి వెళ్తే నాకు షెకెల్ దొరుకుతుందా అని సనగల గొనగల చెప్పిన మాట ప్రకారం చేశాడు. షెకెల్ దొరికిందా లేదా? దొరికింది. ఇప్పుడు చూడండి, పొలం ఉన్న వానికైతే, భూమి మీద పొలం ఉన్న వానికైతే భూమిలో ఉన్న పంట గురించి తెలుసు. పేతురికి దేని గురించి తెలుసు? చేపల గురించి తెలుసు. పేతురు యొక్క పొలం ఏంటి అప్పుడు? సముద్రమే. ఎక్కడ దొరికాడండి పేతురు? వలలు కడుక్కుంటూ కాదా? తన పొలం ఏంటి అప్పుడు? సముద్రమే. దానికి చేపలు ఏ సమయంలో పడతాయో తెలుసు, ఎటువంటి చేపలు ఉంటాయో తెలుసు. అటువంటి ఏరియాలో ఒక వింతైన కార్యం ఏంటి? చేప నోట్లో షెకెల్. వెళ్ళాడు, మాట చొప్పున వెళ్ళాడు. ఎందుకు? మాట చొప్పున వల వేసిన అనుభవంలో అద్భుతాలు జరిగాయి గనుక వెళ్ళాడు, షెకెల్ తీసుకుని వచ్చాడు. ఎవరెవరికి ప్రయోజనకరంగా మారింది? యేసు ప్రభు ఇంటి పన్ను కట్టారు, పేతురు ఇంటి పన్ను కూడా కట్టారు. నేనేమంటున్నా అంటే, ఆయన న్యాయ విధి గాని,
ఆయన ఆజ్ఞ గాని ఆయన చెప్పింది గాని చేస్తే ఆయనకి ప్రయోజనకరంగా నీకు ప్రయోజనకరంగా మారుతుంది. ఆమేన్. ఆమేన్. ఇంకొక యాంగిల్ చెప్తా. నువ్వు ఆ దేవుని రాజ్యంలో ఉన్నావు గనుక దేవుని రాజ్యంలో జరగబోతున్న మేలు నీకు కూడా వస్తుంది. నాన్న, నువ్వు ఒక చెట్టుకు నీరు పోస్తున్నావు, దాని ఫలం నువ్వు తినవా? తింటాం. అది చెట్టుకు మాత్రమే ప్రయోజనమా? నీకు కాదా? నీకు కూడా ప్రయోజనమే. అదే విధంగా ఆయన న్యాయ విధులు గాని ఆయన కట్టడలను గాని పాటిస్తున్న సమయం ఫ్యూచర్ లో దొంగిలించిన అనేక విషయాల్లో నుంచి దేవుడు తన కొరకైన స్వాస్యమును తీసుకొని వచ్చేస్తారు. ఆమేనని చెప్పండి. అసలు చూడండి, ఫ్యూచర్ లో అంటే ఈ ఆజ్ఞలు ఎప్పుడు ఇస్తున్నారు? ఏ సమయంలో ఇస్తున్నారు? మోషే కాలంలో ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? మోషే కాలంలో ఇస్తుంటే ఆ పరిగా ఎలా ఏరుకోవద్దు అని చెప్పారో ఆ పరిగలో నుంచి, అంటే ఆ పరిగ ఏరుకునే అవసరత కలిగిన ఒక మోయాబీరాలు విడిపింపబడిందండి. ఆమేన్. హల్లెలూయా. నేనేమంటున్నా అంటే ఆయన చెప్పిన చిన్న పనే కావచ్చు, నువ్వు దాన్ని నమ్మకంగా చెయ్యి, నీ పిల్లలు చెయ్యని, నీ తరములు దానిని పాటించనివ్వు. అనేక శాపగ్రస్త జీవితాలు దేవునిలోనికి వస్తాయి, దేవుని రాజ్యంలోనికి చేర్చబడతాయి. ఒక అమ్మ ఆమెనని చెప్తారా అనుకున్నా, ఎగిరి గంతులు వేసుకున్నా. ఇంత కామ్ గా ఉన్నారు, ఎలా ఉన్నారు మీరు? అసలు ఆయన ప్రణాళికలు మీకు అర్థం కావట్లేదా? మెలకుగా ఉన్నవారు ఆమెనని చెప్పండి. నిద్రపోవద్దు నాన్న. ఇంత కష్టపడి లేస్తాను అనుకుని ఉదయకాల సమయం లేచావు కదా, ఎందుకు నాన్న నిద్ర మత్తుకి అవకాశం ఇస్తావు? లేమికి భయపడి నిద్ర మీద ఆసక్తిని విడిచిపెట్టాలట. చెప్పండి. లేమికి భయపడి నిద్ర మీద. ఒక్కసారి ఆలోచించండి. విస్తారంగా పండిన కరువు ప్రాంతంలో కూడా పంట పండిన తర్వాత కోత సమయంలో పరిగెను విడిచిపెడితే, పరిగెను చూడండి, ఈ ఆజ్ఞ లేకపోతే ఆ రోజు ఆ పొలంలో పరిగా విడిచిపెట్టే వాళ్ళ లేదు. నాన్న, నీ తల్లిదండ్రులను సన్మానించు అని గాని, నీకు వేరే ఇతర ఏ ఆజ్ఞ గాని ఇచ్చారు అంటే అది మన జీవితంలో ప్రయోజనకరంగా మారబోతుంది. అటు దేవుని రాజ్యమునకు, ఇటు దేవుని రాజ్యంలో ఉన్న మనకి. ఎలాగైతే ఆ చేప నోట్ల నుంచి షెకెల్ తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క పన్ను మాత్రమే కాదు, పేతురు యొక్క పన్ను కూడా కట్టబడిందో, అలా నాకేమొచ్చింది, దేవుణ్ణి అనుసరిస్తే నాకేమొచ్చింది అనుకోకు నాన్న. నీకు ప్రయోజనం నీ వెనకే ఉంటది. ఆమేనని చెప్పి కానీ వాగ్దానాలన్నా రిసీవ్ చేసుకోండి. ఏం చేస్తున్నారు? ఆయన ఎప్పుడో ఇచ్చిన ఆజ్ఞలు అంత జాగ్రత్త పాటిస్తున్నారు కనుకనే వారు ఆశీర్వాదాన్ని చూస్తున్నారు అంటున్నా నేను. అలాగైతే ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఎన్ని ఆశీర్వాదాలు దాంట్లో దాగి ఉన్నాయి, ఎన్ని న్యాయ విధులు ఉన్నాయి, ఎన్ని ఆశీర్వాదాలు అందులో దాగి ఉన్నాయి. నేనేమంటున్నా తెలుసా, ఒక్కొక్క న్యాయ విధిని మనం జాగ్రత్తగా పట్టుకొని దాని జిస్ట్ ఏంటో నేర్చుకొని దాని లోపల నేర్చుకుని దాని ప్రకారం నడుస్తూ ఉంటే జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా,
దొంగ దొంగిలించుటకు వస్తాడేమో, కానీ తనకే తెలియకుండా తను దొంగిలించిన 7 నీ దగ్గర విడిచిపెట్టి వెళ్తాడు. హల్లెలూయా. దొంగ హత్య చేయుటకు వచ్చి మర్చిపోయి తను ఆల్రెడీ పట్టి వలలో ఉన్న వాటిని కూడా నీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎలా ఉంది లెవెల్? దొంగ కన్ఫ్యూజ్ అయిపోతాడండి. తను వచ్చిన పని ఏంటో మర్చిపోతాడండి. ఇటు అటు తిరుగుతున్నవాడు ఎటు వెళ్ళాలో అర్థం కాకుండా అయిపోతాడండి. ఓ కమాన్, మీకు అర్థమవుతుందా? ఉన్నారా ఇక్కడ? దేవుని రాజ్యంలోనే ఉన్న వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. అమ్మయ్య, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుందాం నాన్న. నీకు వేరు వేరు తూనికలు గాని, వేరు అన్యాయమైన త్రాసు గాని ఉండకూడదు అని ప్రభు చెప్తున్న సమయం, నువ్వు దాన్ని జాగ్రత్తగా పాటిస్తూ గనక ఉంటే అది దేవుని రాజ్యమునకు ఒక రోజు ప్రయోజనకరంగా మారబోతుంది. అన్యులు అందులోనికి వచ్చి చేరబోతున్నారు. శాపగ్రస్తమైన జీవితాలు కలిగిన అనేక వంశపు వారు వారి శాపమును కొట్టివేయబడి వారి దేవుని రాజ్యంలోనికి వస్తారు. నువ్వు రక్షకుడుగా మారుతావు. నువ్వు రక్షకుడైన యేసు ప్రభు యొక్క వంశావళిలోనికి వచ్చేస్తావు. నిజానికి ఈ ఆజ్ఞ గనక లేకపోయిందంటే ఆ పొలము వారు పరిగా ఖచ్చితంగా విడిచిపెట్టే వాళ్ళు కాదు. అప్పుడు రూతు విడుదల పొందేదా? చెప్పండి. ఆశీర్వదించబడ్డం అంటే ఏంటో తెలుసా? నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండడం. బోయజు అక్కడ ఆశీర్వదింపబడ్డాడు. కనుకనే 10 తరముల శాపం కొట్టివేయబడి ఒక వ్యక్తికి విమోచన కలిగించే గొప్ప పనిలోనికి బోయజ్ ఎంటర్ అయిపోయాడు. అది కదా నిజమైన ఆశీర్వాదం. ఆ వంశావళిలో నుంచి ఎవరు వచ్చారండి? చివరికి దావీదు కుమారుడైన యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు వంశావళిలోకి ఎంటర్ అయిపోయిందండి ఆమె. ఆయన ఏదైనా ఒక పని చెప్తే మారు మాట్లాడకుండా దాన్ని చేయడం కాదు, తరతరములకు దానిని నేర్పించే వారిగా మనం మారిపోదాం. మన పిల్లలకు వాటిని నేర్పించే పనిలో మనం ఉందాం. ప్రార్థన చేద్దాం. సత్యాన్ని గమనిద్దాం. ఆయన ఉద్దేశములు నెరవేర్చబడ్డం కోసం, ఆయన చిత్తం ఉన్నతంగా నెరవేర్చబడ్డం కోసమే నీకు అనేక మార్గములు ఆయన తెలియజేస్తూ ఉంటున్నారు. ఆయన మార్గం గొప్పది నాన్న. ఆయన మార్గం ఇరుకుగా అనిపిస్తది, కానీ కాదు. దాని అంతం విశాల దేశం. స్వాతంత్రించుకునే మార్గంలో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్దాం. దేవుడు తన వారిని చేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.